హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. పాస్పోర్ట్ ఆఫీసుల్లో ఉద్యోగములు, జీతము 60,000 రూపాయలు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, విజయవాడలోనే జాబు. అప్లికేషను మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది, లేదా ఫిజికల్ కూడా పంపించవచ్చు. 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి. మనకి అప్లికేషన్ ఫాము ఆఫ్లైన్ కాబట్టి మీరు దీన్ని పూర్తిగా నింపి మెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు, లేకపోతే మీరు పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ యంగ్ ప్రొఫెషనల్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ కోసం. ఇక్కడైతే ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. నేము, ఫాదర్ నేము, అడ్రస్, కమ్యూనికేషన్, మన రెసిడెన్షియల్ అడ్రస్సు, మీ ఆధార్ కార్డులో పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది అది, టెలిఫోన్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ నేను అయితే చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎంత మీకు ఏజ్ అనేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. జెండరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏమేమి చదివారో, ఏ డివిజన్ వస్తుంది, ఏ యూనివర్సిటీ నుంచి, ఏ సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది అది. తర్వాత ఏమన్నా మీరు గవర్నమెంట్ ఎక్కడైనా ఎంప్లాయీ అయితే దానికోసం డాక్యుమెంటేషను దానికి అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత మెన్షన్ రిలేటివ్ ప్రొఫెషనాలిటీ కోసం మీకు ఏమైనా తెలిసి ఉంటే దానికోసం ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ పేరు రాయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ అయితే సిగ్నేచర్ అయితే పెట్టండి. ప్లేసు, డేటు, ఎన్క్లోజ్డ్ ఏం చేయాలి, మీ డాక్యుమెంట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ఇది డిగ్రీతో జాబ్ కాబట్టి అవి 3 పెట్టండి. పీజీ చేస్తే పీజీ సర్టిఫికేట్, తర్వాత వచ్చి మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత వచ్చి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత నేటివిటీ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు ఎన్క్లోజ్డ్ చేసి దీన్ని మెయిల్ అయితే చేయవలసి ఉంటుంది, లేకపోతే మీరు పోస్టల్ ద్వారా అయినా పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి 25/11/2025 విడుదలైంది. అంటే 21 డేస్ అయితే మనకి డిసెంబర్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మెయిల్ ఐడి ద్వారా అయినా పంపించవచ్చు, లేదా డైరెక్ట్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో తెలుగు రావాలనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ కంపల్సరీ రావాలి. స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్కిల్స్ ఉన్నవారిని కూడా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడిటింగ్, డిజైనింగ్, అప్లోడింగ్, మానిటరింగ్, సోషల్ మీడియాని మానిటరింగ్ చేస్తూ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉన్నవారు కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ప్రిఫరెన్స్ ఉన్నవారు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ని మనం ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. rpo.vijawada@mea.gov.in అయితే మనం మీరు మెయిల్ అయితే పంపించవలసి ఉంటుంది. లేకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు మనకి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు 4th ఫ్లోరు. తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ పేటకి వెళ్ళి ఎంజీ రోడ్లో మనకి విజయవాడ ఈ అడ్రస్కి అయితే మనకి పంపించవలసి ఉంటుంది. మనకి పోస్టు ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు విజయవాడ నుంచి మనకి 25/11/2025 నాటికి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో జాబ్ అంటే యంగ్ ప్రొఫెషనల్ ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేస్ అయినా కానీ చాలా మంచి జాబ్ అయితే అని చెప్పవచ్చు. దీనికి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేయొచ్చు. ఒక సంవత్సరము దీనికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేయొచ్చు. మనకి డ్యూటీస్ ఏముంటాయంటే పాస్పోర్ట్ ఆఫీసర్ కానీ, హెడ్ ఆఫ్ ఆఫీసర్ కానీ కొన్ని అసైన్ డ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్, లీగల్, సోషల్ మీడియా కోసం అవి అయితే మీరు డ్యూటీస్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికి ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందంటే 1 సంవత్సరం తీసుకుంటారు. మీ బిహేవియర్ని బట్టి, తర్వాత మీ సాటిస్ఫాక్టరీని బట్టి, మీ జాబ్ని బట్టి 3 years దాకా ఎక్స్టెండ్ చేస్తారు దీంట్లో. తర్వాత ఇది మనకి ప్లేస్ ఉద్యోగం ఎక్కడ ఉంటుందని మన విజయవాడలో ఉంటుంది. ఎవరైతే ఏజ్ ఎక్కువైపోయిందో, ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ జాబ్ అనేసి సఫర్ అవుతున్న వారైతే 40 సంవత్సరాల దాకా ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రాడ్యుయేట్కి వచ్చేటోడికి
50,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్కి వచ్చేటికి 60,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లీవ్స్ వచ్చేటప్పటికి మనకి 8 డేస్ క్యాజువల్ లీవ్ దొరుకుతాయి మనకి. 2 ఆర్హెచ్లు దొరకడం జరుగుతుంది. అదే ప్రెగ్నెంట్స్ ఉమెన్స్కి మాత్రం మెటర్నిటీ లీవ్ దొరుకుతుంది. అదే ఉమెన్స్ యంగ్ ప్రొఫెషనల్ సెలెక్ట్ అవుతే వారికి మెటర్నిటీ లీవ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. తర్వాత మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి మెయిల్ అయితే పంపించండి. మీకు వర్కింగ్ అవర్స్ అయితే మనకి మన విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 9 గంటలకు ఓపెన్ అవుతుంది. సాయంత్రం 7 గంటలకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడికైనా పంపించారు అనుకోండి, రీజనల్ ఆఫీసరు టీఏడిఎల్ దొరుకుతాయి. ఎంత దొరుకుతుందంటే మిమ్మల్ని ఎయిర్లో పంపిస్తే ఎకనామికల్ క్లాస్కి మీకు టికెట్ అయితే వాళ్ళు ఫుల్ ఫేర్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఏసీలో వెళ్తే ఏసీ 2 టైర్ మీకు టికెట్కి ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా హోటల్ అకామిడేషన్ చేశారనుకోండి 750 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిటీలో ఎక్కడైనా తిరగడానికి 225 రూపీస్ మీకు ట్యాక్సెస్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్డింగ్ కోసం అయితే మనకి 800 రూపాయలు పర్ డే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి జాబు మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరికైతే మాకు జాబ్ లేదు అనుకున్న వారైతే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే 50,000 రూపాయల శాలరీ కాబట్టి మంచి అవకాశము. ఇప్పుడు ఉన్న రోజుల్లో 50,000 శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి రావట్లేదు కాబట్టి మిమ్మల్ని కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు కాబట్టి 3 ఇయర్స్ వరకు మీకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 1+3 ఇయర్స్ మనకు 4 ఇయర్స్ దాకా ఈ జాబ్ అయితే ఉంటుంది కాబట్టి తర్వాత కూడా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై అయితే చేయండి. మనకి ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.